మెదక్ జిల్లాలో 11 ఏళ్ల కిందట మిస్ అయిన వ్యక్తి ఆచూకీ కనుగొన్నారు పోలీసులు. 2014లో కనిపించకుండా పోయిన కోనమనేని తేజస్ సాయిని తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు. 2014లో డిఆర్కే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లే టైంలో తేజస్ సాయి కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల మరోసారి మెదక్ జిల్లా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో టెక్నాలజీ సహాయంతో తేజస్ సాయి బెంగళూరులో ఉన్నట్లుగా గుర్తించారు. అతన్ని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కేసు విచారణలో అద్భుతంగా పనిచేసిన పోలీసులను అభినందించారు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రసన్న కుమార్. మండలంలో దాదాపు ఒక 11 years బ్యాక్ ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఇంట్లో వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులకి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళు బాగా కవరాడి ఎక్కడ దొరకలా, వీళ్ళు కూడా వదిలేస్తే ఈ మధ్య జస్ట్ 1 week బ్యాక్ వాళ్ళ ఫాదర్ సరే మా అబ్బాయి 11 years బ్యాక్ పోయినాడు ఇంటర్మీడియట్ చదివే టైంలో, ఎందుకంటే ఇంటికి రాలేదు అని నా దగ్గరకు వస్తే మరి నేను ఆయన్ని అడిగినా, ఎందుకే మరి ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదంటే ఇంటికి వాడే వస్తాడు అనుకుని మేము 1 year చూసినాం సార్, ఇక తర్వాత అట్లే రాకపోతే మేము కూడా ఇద్దరు ముసలి ఇద్దరు అట్లే ఇంట్లో చెప్పుకోకుండా అట్లే ఉన్నామని చెప్తే అప్పుడు మీకు కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసాం. ఏది మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి 2014లో పోయాడు అబ్బాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మేము బెంగళూరులో ట్రేస్ చేసింది అబ్బాయి. బెంగళూరు ట్రేస్ చేసి బెంగళూరు నుంచి పట్టుకొచ్చింది, రాత్రి పట్టుకొచ్చింది. అయితే దీంట్లో స్టోరీ ఏంటంటే పిల్లగాడు వచ్చినాక అడిగినా మేము మాట్లాడితే ఏమంటే ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇక్కడ చదివే క్రమంలో ఏంటంటే నేను ఒక మంచి పౌరుడుగా బాగా సంపాదించాలా, ఒక మంచి బిజినెస్ పెట్టాలా, పెద్ద లెవెల్ ఎదగాలని ఎవరు చెప్పుకొని వెళ్ళిపోయాను సార్. మా నాన్న 2 ఎకరాల భూమి ఉంది, 2 ఎకరాలతో మేమేం బతుకుతాము, నేను పోతానంటే మా నాన్న పోనీయడు కాబట్టి నేను చెప్పుకొని వెళ్ళిపోయినా అని చెప్తున్నారు. ఆడి పోయినాక కూడా మంచిగా తయారయ్యాడు, మంచిగా మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. తర్వాత మంచి బిజినెస్ పెట్టిండు, కొన్ని రోజులు ఇంకో బిజినెస్ పెట్టిండు.